ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. షిలోహు మినిస్ట్రీస్ వారు సమర్పించు షిలోహు స్వరము అను ఈ టీవీ కార్యక్రమునకు మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మా తండ్రి గారు దైవజనులు పిటి జేమ్స్ పాల్ గారు ప్రభు చేత పట్టబడి 1995వ సంవత్సరంలో రక్షణ పొందుకొని అనేకమైన నశించిపోయే ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించే ప్రక్రియలో సంఘ సువార్త పత్రికా పరిచర్యలు మొదలగు పరిచర్యలు జరిగిస్తూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమం ద్వారా అనేకమైన ఆత్మలు రక్షింపబడి దేవుని పిల్లల జాబితాలో చేర్చబడాలని మా ఆకాంక్ష. ఈ యొక్క టీవీ కార్యక్రమంకు మా సహోదరులైన మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మా తండ్రి గారైన దైవజనులు పిటి జేమ్స్ పాల్ గారు మనందరికీ దైవ వర్తమానమును అందించెదరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, 2017వ సంవత్సరంలో అనగా ఈ నూతన సంవత్సరంలో మీ ముందరకు రావడానికి, ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభు మా ఎడల ఆయన తన కృపను చూపించినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదను నీవు మహాభివృద్ధి పొందేదవు అనేటువంటి మాట. దేవుడు చాలా దీన స్థితిలో నుంచి ఈ రోజున ఈ టీవీలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ నూతనమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూడటానికి టీవీ ముందు కూర్చున్న మీ అందరికీ కూడా మరొకసారి శుభములు తెలియచేస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యములో నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధమైనటువంటి గ్రంథములో గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే గలతీలో ఉన్నటువంటి సంఘానికి, ఆసియా మధ్య ప్రదేశ స్థలములను గలతీ అంటారు. ఈ గలతీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు 4వ అధ్యాయం 19వ వచనములో నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటున్నాడు. గమనించండి, మానవునికి కోరికలు ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, మానవునికి ఉన్న కోరికలు నూతిలో ఉన్న నీళ్లు లాంటివి అన్నాడు. నూతిలో ఉన్న నీళ్లు తోడే కొలది కూడా ఊరుతూ ఉంటాయి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా కోరికలు ఉన్నాయి. ఏమిటంటే అంతటా అందరూ మారు మనస్సు రక్షణ పొందాలని. ప్రభు అయిన యేసుక్రీస్తుకున్న కోరిక ఏమిటంటే నా పిల్లలు నాలా ఉండాలని, నా పిల్లలు నాలా మాట్లాడాలని, నా పిల్లలు నాలా నడవాలని, నా పిల్లలు నాలా చూడాలని, నా పిల్లలు నాలా ప్రార్థించాలని, నా పిల్లలు నాలా సహించాలని, నా పిల్లలు నాలా శ్రమ పడాలని ఆయనకున్నటువంటి కోరిక ఇది. ప్రియులరా, ఈ లోకములో మనం చూచినట్లయితే క్రీస్తు స్వరూపములోనికి మార్చబడేవారు కనిపించటం లేదు. ఈ లోకములో ఉన్న అనేక మంది మనుషుల యొక్క పోలికలను పోల్చుకొని వారు నడుస్తూ ఉన్నారు. గమనించండి, ఒక వ్యక్తిని మనం పోలి నడుచుకోవాలంటే అసలు ఆ యొక్క వ్యక్తి ఎలాంటి వాడు, ఆయన యొక్క స్వరూపం ఎలాంటిది, ఆయన గుణలక్షణాలు ఎలాంటివి మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి యొక్క గుణలక్షణాలు సరైనవి కానప్పుడు ఆ వ్యక్తిని పోలి మనం నడుచుకుంటే ఏమాత్రము కూడా సరైనది కాదు. ఒక వ్యక్తిని పోలి మనం నడుచుకున్నామంటే ఆ వ్యక్తి మంచి గుణములు కలిగిన వ్యక్తి అయితే ఆ వ్యక్తిని పోలి నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క మంచి లక్షణముల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరూపము
లోనికి మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి? ఈ యొక్క సమయంలో నా యొక్క వాక్య ధ్యానాంశం ఏమిటంటే, క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలంటే ఏ విధంగా మనం మార్చబడగలం? క్రీస్తు పోలిక ఏమిటి? ఆయన స్వరూపం ఏమిటి? దేవుని లేఖన భాగాలను మనం పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విధంగా చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి అని. అవును ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు. ఆ పరిశుద్ధుడును గూర్చి దేవదూతలు, శరాపులు, భక్తులు ఆ పరిశుద్ధుడును గూర్చి ఏమని చెబుతున్నారంటే, శరాపులు ఆయనను గూర్చి చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము కూడా ఆ దూతలతో కొనియాడబడుచున్నటువంటి దేవుడు. అలాగే భక్తులు కూడా కీర్తనల గ్రంథములో మనము చూస్తే పరిశుద్ధుడు అనేటువంటి మాటలు చాలా చోట్ల గ్రంథములో వ్రాయబడ్డాయి. ఈ లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు. ఆయన యందు పాపము ఏమీ కూడా లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూచినట్లయితే, అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను అని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు అని వాక్యములో ఉంది. ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు పాపమేమీ లేదు అంటే అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు పరిశుద్ధుడు అంటే పాపము లేనటువంటి వాడు. ఆయనలో పాపమేమీ లేదు. ఇంకా మనం కొన్ని వచనాలను దేవుని వాక్యములో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చూచినట్లయితే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అని వాక్యములో రాయబడి ఉంది. నిజమే ప్రియులరా, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు అని ఈ వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఆయనలో పాపము లేదు. ఆయన పాపములను తీసివేయటానికి పరలోకములో నుండి భూలోకానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన పాపములను తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాడు గనుక, పాపములను తీసివేయాలి అంటే కేవలం పరిశుద్ధుడు మాత్రమే పాపములను తీసివేయటానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజమే ప్రియులరా, ఆయన పాపము లేనివాడని కనబడతా ఉంది. మరొక మాటను మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయన పాపము లేనివాడు. ఆయన యందు ఏ పాపము కూడా లేదు. అంటే ఆయన జన్మ పాపము లేనివాడు, ఆయన కర్మ పాపము లేనటువంటి వాడు. మనం ఆలోచన చేద్దాం. అంతేకాదు, దేవుని వాక్యములో కొరింథీయులకు రాసినటువంటి పత్రికను కూడా మనం చూసినట్లయితే, అక్కడ కూడా మరొక మాట వ్రాయబడి ఉంది.
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని వాక్యములో వ్రాయబడి ఉంది. చూడండి, ఈ చదవబడినటువంటి వాక్య భాగములలో ఆయన యందు పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు, పాపము లేనివాడు. ఈ వాక్య భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన యందు పాపము లేదు అనగా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు. ఇంకా మనము లేఖన భాగాలను పరిశీలన చేసినట్లయితే ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోనికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన యొద్దకు వచ్చి ఆయన బోధించేటువంటి బోధన వింటూ ఉన్నారు. ఆ సమయంలో శాస్త్రులు పరిసయ్యులు కూడా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు తీసుకొచ్చి వారి మధ్యలో నిలవబెట్టి, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. మోషే ధర్మశాస్త్రములో రాళ్లతో కొట్టవలనని వ్రాయబడింది కదా, బాధకుడా నీవు ఈ స్త్రీని గూర్చి నీవేమి చెప్పుచున్నావని ఆయనను శోధించుచు అడుగుచు ఉన్న సమయంలో ఆయన వంగి నేల మీద వ్రాయిచూ ఉండెను. పట్టు వదలక ఆయన అడుగుచూ ఉన్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతో పరిచయులతో ఈ మాట చెప్పారు. పాపము లేని వారెవరో ఆమె మీద రాయి వేయండి అని చెప్పారు. ప్రియులారా, ఈ మాట చెప్పగానే వారందరూ కూడా ఎవరికి వారు పరిశీలన చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ లోకంలో మనం చూస్తే ఎవరైనా ఒకరు చిన్న పాపము చేశారంటే చాలు, ఈమె పాపం చేసిందని వాళ్ళలో పాపాలు పెట్టుకుని ఎదుటి వారిని వేలెట్టి చూపెడతా ఉంటారు. చూడండి, ఒకని వైపు వేలెట్టి చూపెట్టినప్పుడు 3 వేళ్ళు మన వైపు తిరుగున్నాయనే మాటను మనం మర్చిపోకూడదు. ఇక్కడ శాస్త్రులు పరిచయులు ఆ స్త్రీని చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా రాళ్లతో కొట్టాలని వచ్చారు. శాస్త్రులు పరిచయులు ఎలాంటి వారని బైబిల్ చెబుతుందంటే వారు సున్నము కొట్టిన సమాధులు లాంటి వారని. పైకి బాగానే కనబడుతున్నారు కానీ లోపల కంపు. ఈ శాస్త్రులు పరిచయుల గురించి ఎలా వ్రాయబడిందంటే వారు గిన్నెయు పళ్ళెమును వెలుపడి శుద్ధి చేయుదురు కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నదని. నిజమే ప్రియులారా, ఈ ప్రకారంగా వీరిలోనే లోపాలు పెట్టుకుని, వీరిలోనే పాపం పెట్టుకుని ఆ స్త్రీని పట్టుకుని వచ్చి ఆమెను రాళ్లతో కొట్టాలని వచ్చారు. కానీ దేవుని వాక్యం ఏ విధంగా వ్రాయబడి ఉంది, పాపము లేని వారెవరో ఆమె మీద రాయి వేయండి అని. కానీ అక్కడికి వచ్చిన వారందరూ కూడా చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా వాళ్ళు తీసుకొచ్చిన రాళ్లను అక్కడే పడవేసి ఆ స్థలము నుండి అందరూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పారు, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా అనగానే, నేను కూడా నిన్ను శిక్షించను అని అన్నాడు. ఎందుకు నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడంటే, పాపము లేని వారు ఎవరో ఆమె మీద రాయి వేయండి అంటే పాపము లేనివాడు అక్కడ ఉన్నాడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రాయి వేయడానికి పాపము లేనివానిగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడాడో అమ్మానే పిలుపులోనే ఆయన ప్రేమ దాగి ఉంది. ఆ పిలుపులోనే తన జీవితం మారిపోయింది. ఆ సమయంలోనే తన పాపాన్ని విడిచిపెట్టింది. ఇక నుండి ఏ పాపము చేయకుమని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె జీవితము మార్చబడింది. ప్రియులారా, ఇలా మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని దేవుని లేఖనాలు చెబుతా ఉన్నాయి. గమనించండి, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు పొగుడుతున్నాయి. పరిశుద్ధుడని భక్తులు
కూడా ఆయన గూర్చి స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఆయన నేను పరిశుద్ధుడను గనుక నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, పాపము లేని వారిగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నిజమే, దేవుని లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలు, నరునిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఎలాంటి వారు అని వ్రాయబడిందంటే, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని వ్రాయబడి ఉంది. నిజమే, ఈ భూమి మీద ఉన్నటువంటి నరులలో పరిశుద్ధుడనేవాడు ఒక్కడు కూడా లేడు. ఇదే రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనం చూచినట్లయితే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని. నిజమే ప్రియులరా, అందరూ పాపము చేసి ఉన్నారు. అతడు ఎవరైనా, అతడు ఏ రంగులో ఉన్నా, ఎత్తుగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, పొడవుగా ఉన్నా, ధనవంతుడైనా దరిద్రుడైనా, ఏ దేశస్థుడైనా కూడా అందరూ పాపము చేశారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ పాపాన్ని పోగొట్టుకోవడం నిమిత్తమై, ఈ పాపమును కడుగుకోవడం నిమిత్తమై, ఈ పాపము నుండి విడుదల పొందటం నిమిత్తమై ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మంది పాపమును పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు. ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు, ఏవేవో చేస్తూ ఉన్నాడు, ఎన్నో దానాలు చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఎన్ని దానాలు చేసినా నీ హృదయాన్ని ప్రభువుకి దానంగా ఇవ్వకపోయినట్లయితే నీ పాపములు క్షమింపబడవు. వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూచినట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని. నిజమే, మానవుడు చేసిన పాపానికి విడుదల కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవులు చేసిన పాపముల నిమిత్తమై మానవులందరి కొరకు కూడా ఆయన కలువరి శిలువలో రక్తమును కార్చాడు, కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన కార్చిన రక్తము పవిత్రమైనది, ఆయన కార్చిన రక్తము నిష్కలంకమైనది, ఆయన కార్చిన రక్తము నిర్దోషమైనటువంటిది. ఆ పవిత్రమైనటువంటి రక్తములో ప్రతి ఒక్కరూ పాపములు కడగబడితేనే వారికి పాప క్షమాపణ కలుగుతుంది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చదివాం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయునని. నిజమే ప్రియులరా, ఏ మరకను దేనితో కడగాలో దానితోనే కడగాలి. ఉదాహరణగా మన శరీరానికి తారు అంటుకుంటే తారును పాలుతో కడిగితే పోదు, తారును సబ్బుతో కడిగితే పోదు, తారును కిరోసిన్తోనే కడగాలి. అలాగా కిరోసిన్ యొక్క మరక లేకపోతే కిరోసిన్ యొక్క స్మెల్ వాసన పోవాలంటే సబ్బుతో కడగాలి, నీళ్లతో కడగాలి. అలాగే మానవులు చేసిన పాపముల నుండి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములోనే కడగబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి, ఒకసారి ఆలోచన చేసుకోనండి. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపగలడా? ఆలోచించండి. ఒక పాపిని రక్షించాలంటే రక్షించేవాడు పరిశుద్ధుడై ఉండాలి, పాపము లేనివాడై ఉండాలి. ఆ పాపము లేనివాడు పరిశుద్ధుడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మము పరిశుద్ధత,
గమనించండి ప్రియులారా, ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. అందుకే ఒక మాటను, ఒక అంశాన్ని ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలంటే ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం ఏమిటంటే, యేసయ్య చెప్పాడు, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులుగా ఉండండి అని. నిజమే ప్రియులారా, యేసు పరిశుద్ధుడు. ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నిజమే. ఎందుకనంటే పరిశుద్ధత కలిగినటువంటి వాడే ప్రభువుని చూడగలడు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న ఈ మాటను జాగ్రత్తగా వినండి. మీరు నా స్వరూపంలోనికి మార్చబడాలంటే, నా పోలికలోనికి మీరు రావాలంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలచిన వాడు పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ మాట వ్రాయబడి ఉంది. నిజమే, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అనే మాట. నా ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరూపం అంటే తెల్ల బట్టలు వేసుకోవటం కాదు. క్రీస్తు స్వరూపం అంటే హెయిర్ స్టైల్ మార్చుకోవటం కాదు. క్రీస్తు స్వరూపం అంటే నీ జీవితంలో నీకు రావలసింది ఏమిటంటే, ఆయన పోలిక ఏమిటంటే, ఆయన స్వరూపం ఏమిటంటే, ఆయన పరిశుద్ధుడు. ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి అనుకున్న వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఈ లోకములో పాపములను క్షమించే అధికారము ఎవరికి లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. వాక్యములో ఉంది, పాపములను క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని. నిజమే దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు ఎంతకాలం ఇంకా పాపములో పాప జీవితాన్ని అనుభవిస్తూ ఇంకా ఎంతకాలం పాపిగా బ్రతుకుతావు? పాపములో పుట్టి పాపములో పెరుగుతున్నావు. కొందరైతే పాపములోనే నశించిపోతున్నారు. అయితే పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో నశించిపోతే పాపులైనటువంటి వారి నిమిత్తమై భయంకరమైనటువంటి అగ్నిగుండం కాచుకునుంది. ఆ అగ్ని గల నరకానికి వెళ్లకుండా అగ్ని నుండి నువ్వు తప్పించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించు. నిజమే ప్రభువా, మీరొక్కరే పాపములను క్షమింపగలరు. నిజమే, నేను పాపిని. నేను పాపములను పోగొట్టుకోవడానికి ఎక్కడెక్కడికో పరుగులెత్తాను, ప్రయాసపడ్డాను. కానీ ఈరోజు నీ మాటలు నేను విన్నప్పుడు నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇప్పుడే నా పాపాన్ని విడిచిపెడతాను, నీ స్వరూపంలోనికి మార్చబడతాను, నీ పోలికలోనికి మార్చబడతాను. నీ స్వరూపం నాకు వస్తే, నీ పరిశుద్ధత నేను కలిగి ఉంటే నన్ను చూచిన వారందరూ కూడా నాలో మీరు కనబడతారు ప్రభువా. నిజమే అని నీవు ఈ వాక్యాన్ని బట్టి గ్రహించినట్లయితే నీవే స్థితిలో ఉన్నా సరే నీవున్న స్థలంలోనే తల వంచి కండ్లు మూసుకో, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగినటువంటి మా దేవ, నీ మహోన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామమునకు స్తోత్రాలు. ప్రభా యొక్క నూతన సంవత్సరములో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. క్రీస్తు నీ స్వరూపంలోనికి మార్చబడాలి అంటే అనే అంశాన్ని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, ఎవరైతే పాపిగా బ్రతుకుతున్నారో, పాపములో జీవిస్తున్నారో, పాపములు క్షమింపబడక ఎక్కడెక్కడికో పరుగులెత్తుతున్నారో, ఈ సమయంలో ఈ టీవీ ముందు ఎవరైతే కూర్చుని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిలో ఉన్న ప్రతి పాపాన్ని ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. నీ రక్తములో వారి పాపములన్నిటినీ కడిగి వేయండి. ఇప్పుడే వారిని పరిశుద్ధులుగా మార్చండి.
ఇప్పుడే వారిని స్వరూపంలోనికి మార్చండి నాయన. వారిని ప్రత్యేక రీతిలో మీరు తాకమని ప్రార్థన చేస్తున్నా నాయన. నీవు పాపుల కొరకు ఈ లోకానికి వచ్చావు. ప్రతి పాపిని రక్షించడానికి వచ్చావు. ప్రతి పాపిని క్షమించటానికి, రక్షించటానికి మీరు సమర్థులు ప్రభువా. ప్రత్యేకంగా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైనా సమస్యలో ఉంటే వారిని విడిపించండి. ఎవరైనా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బందులను విడిపించండి. నీ గొప్ప రక్షణ నీ బిడ్డలకు అనుగ్రహించమని, వారు నీ స్వరూపంలోనికి మార్చబట్టడానికి సహాయం చేసి ప్రతి ఒక్కరిని నీ సాక్షిగా వాడుకొని నాయన, వారిని చూడగానే వారిలో మీరు కనబడాలని ప్రార్థిస్తూ నీ రూపంలోనికి మార్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు దివ్యనామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమాన్ని ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి అంటే అనే అంశం వారానికి ఒక ఎపిసోడ్ అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని విని వాక్యములో ఉన్నటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అంతేకాదు, ఈ శిలోహు స్వరం అనేటువంటి కార్యక్రమాన్ని మీరే చూడటమే కాకుండా మీ స్నేహితులకు, మీ ఇరుగు పొరుగు వారికి, అనేకులకు తెలియచేయండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ ద్వారా, ఉత్తరం ద్వారా మీరు మాకు తెలియచేయండి. తప్పనిసరిగా మీ కొరకు మా ప్రార్థన బృందం ప్రార్థన చేస్తారు. ఈ కార్యక్రమం కొనసాగునట్లుగా, ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దైవ వర్తమానమును విని ఉన్నారు కదా. ఈ వాక్య సందేశం ద్వారా మీరు దీవింపబడినట్లయితే మీ స్పందనను మాకు మెయిల్ ద్వారా కానీ, ఫోన్ చేసి కానీ, ఉత్తరాల ద్వారా కానీ తెలియచేయగలరని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ పిటి జేమ్స్ పాల్, షిలోహు ప్రేయర్ టెంపుల్, ఏడిద, మండపేట మండల్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 533234, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9440410676 మరియు 9959315094. మరలా వచ్చే వారం ఇదే రోజు, ఇదే సమయానికి, ఇదే ఛానల్లో కలుసుకుందాం. తప్పక వీక్షించండి, అనేకులకు పరిచయం చేయండి. కుటుంబాలతో వీక్షిస్తారు కదూ.